ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిమాణం చోటు చేసుకుంది. ఈ విషయంపై ఎందుకునో ప్రధాన మీడియా మౌనంగా వహిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు కూడా. సో, చూసి చూడనట్లుగా పక్కకు వెళ్ళిపోతున్నట్లు కూడా ఉంది. సో, అది జరిగేది కాదులే అని భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు. ఈ మీడియా ఏదైతుందో అది. సో, కానీ వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. ఈ నేపథ్యంలో ఏపీలో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది నిజమా? లేక ఏపీ ఎన్నికలు సజావుగా సాగింది నిజమా? రెండిట్లో ఒకటే నిజమని చెప్పాల్సిన సమయం తెరపైకి వచ్చింది. ఆ విషయం మీకు తెలుసా? దీంతో పరిస్థితి అరకత్తెరలో పోకచక్ర మాదిరి తయారైపోయింది. సో, ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలు తెరపైకి వచ్చాయన్నమాట. సో, అయేంటో తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేస్తారని కోరుకుంటున్నా. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ నిజంగానే జరిగిందా? ఓకే. సీనియర్ పోలీసు అధికారులతో ఏర్పడిన ఈ సిట్ చెబుతున్నట్లు లిక్కర్ స్కామ్ విలువ 3,500 కోట్లు పైనే అనేది వాస్తవేనా? సో, దాన్ని పక్కన పెట్టండి. పైగా ఈ సొమ్మును వైసీపీ ఎన్నికల్లో ఉపయోగించిందనే ఆరోపణలు నిజమేనా? సో, అది కూడా పక్కన పెట్టండి. అదే నిజమైతే ఏపీలో ఎన్నికలు సజావుగా సాగాయని, ఎలాంటి నిబంధనలు అతిక్రమలు సాగలేదని, రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరమే లేదని ఈసీ చెప్పింది నిజం కాదా? సో, అది కూడా కాకుండా పోనీ ఇంతకు ఏపీలో జరిగినట్లు చెబుతున్న లిక్కర్ స్కామ్ డబ్బులు జగన్ జనాలకు పంచింది నిజమా? లేక ఈసీ చెబుతున్నట్లు అలాంటిది ఏమీ లేదు, ఎన్నికలు సజావుగా సాగాయని చెబుతున్నది నిజమా? సో, ఇదంతా చూసుకుంటే ఏపీ గత ప్రభుత్వ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని, దాని విలువ సుమారు 3,500 కోట్లకు పైనే అని కథనాలు రావడం పలు కీలక నేతలు, అధికారులను సిట్ అరెస్ట్ చేసింది. సో, ఈ సందర్భంగా ప్రైమరీ ఛార్జ్ షీట్ సిద్ధం చేసిన సిట్ ఈ స్కామ్ ద్వారా సంపాదించిన సొమ్మును 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు చేశారంటూ పేర్కొంది. సో, ఇప్పుడు ఈ విషయమే అత్యంత కీలకంగా అరకత్తెరలో పోకచెక్క విషయంలో కీలకంగా మారబోతుందని అంటున్నారన్నమాట. ఎలా అంటే గత ఎన్నికల్లో సుమారు 25 స్థానాల్లో పోటీ చేసిన జైభీం రామ్ భారత్ పార్టీ అభ్యర్థులు ఎన్నికలు కమిషన్‌కు ఓ లేఖ రాశారు. ఇందులో భాగంగా ఏపీలో ఎన్నికలు ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరిగాయని, ఎలాంటి రీపోలింగ్ అవసరం లేకుండా ముగిశాయని ప్రకటించారు. సో, మరోవైపు ఏపీలోని సిట్ మాత్రం గత ఎన్నికల్లో 3,500 కోట్ల పైన గత ఎన్నికల్లో పంచారని తేల్చిందని చెబుతున్నారు. సో, అలాంటప్పుడు 2024 ఏపీలో జరిగిన ఎన్నికలు సజావుగా, సక్రమంగా, రూల్స్‌కు అనుగుణంగా జరిగినట్లు ఎలా అవుతుంది? పైగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు ఈ విషయాన్ని తేల్చినప్పుడు, ఆ ఎన్నికల్లో తమ ఓటమి కరెక్ట్ కాదు కదా అనేది ఆ పార్టీ అభ్యర్థుల ప్రశ్నగా ఉందన్నమాట. సో, అయితే దీనిపైన కూడాను ఎన్నికల కమిషన్ స్పందించలేదు. దీంతో వారంతా హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై తాజాగా జరిగిన విచారణలో ఎలక్షన్ కమిషన్ తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఇందులో భాగంగా ఆ అభ్యర్థులు రాసిన లేఖలో ఇప్పటివరకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నించింది. ఇదే సమయంలో దీనిపై ఏమి చెప్పబోతున్నారు అనే విషయాలను తెలియపరచాలని ఆదేశించింది. సో, దీనికోసం వారం రోజుల సమయాన్ని కూడా ఇచ్చింది. సో, దీంతో వ్యవహారం రసవత్తరంగా మారిందన్నమాట. సో, తాము ఫ్రీ అండ్ ఫెయిర్‌గానే ఎన్నికలు నిర్వహించామని, ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలు జరగలేదని, డబ్బులు పంపకాలు జరగలేదని, నాడు ఏపీలో జరిగినవి ఈ సరైన ఎన్నికలే అని ఎలక్షన్ కమిషన్ హైకోర్టుకు చెబుతుంది. ఇప్పటికే మీడియా ముందు ఒకసారి చెప్పింది. ఎన్నికల కమిషన్ అలాగే హైకోర్టులో చెబితే ఏపీలో గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగింది. సో, ఆ సొమ్ముని ఎన్నికల్లో ఖర్చు చేశారు అనే సిట్ వాదన అసత్యం అవుతుంది మరి. ఏపీలో లిక్కర్ స్కామ్ ఓ బోగస్ అనే విషయం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో కాదు ఖచ్చితంగా ఏపీలో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని, అందులో సంపాదించిన సొమ్మునే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు పెట్టారని సిట్ స్ట్రాంగ్‌గా నిలబడితే, ఏపీ ఎన్నికలు సజావుగా ఎలాంటి ప్రలోభాలు లేకుండా, ఎలాంటి డబ్బు పంపకాలు జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని అవాస్తవం అవుతుందన్నమాట. సో, దానివల్ల మళ్ళీ ఎన్నికలు పెట్టే అవకాశం ఉంటుంది. ఎన్నికలు రద్దు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఏపీలో ఎన్నికలు సక్రమంగా జరిగాయని ఈసీ చెబితే లిక్కర్ స్కామ్‌పై సిట్ చెప్పేది అసత్యం అవుతుంది. సిట్ చెప్పేది అక్షరాల నిజమైతే ఎన్నికల కమిషన్ చెప్పింది అసత్యం అవుతుంది. అప్పుడు ఏపీలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందన్నమాట. ఏపీ ఏం జరుగుతుందో వేచి చూడాలి. సత్యమే జైతే అన్నట్టుగా మరి వేచి చూడాలి. సో, రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ 2 ఎలా తేల్చుకుంటాయి? అసల హైకోర్టు
ఏ విధంగా తీర్పిస్తుంది మొత్తం విచారణ అయిన తర్వాత ఒకవేళ మళ్ళీ ఎన్నికలు జరుగుతాయా ఏమిటి అనే టెన్షన్‌లో అయితే ప్రధానమైన మీడియా కూడా ఉంది. సో, చూసేటటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే గనక దీని మీద కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.